హాయ్ అండి, అందరు నమస్కారం. మరియు ఈరోజు ఏంటంటే పిష్ వెంకట్ ఉంది కదా. పిష్ వెంకట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు మరణించడం జరిగింది. ఆయనకు అంత్యక్రియలు కూడా పూర్తి అయ్యాయి. అయితే ఈయనకు పిష్ వెంకట్‌కి సంబంధించిన మరి వ్యక్తులలో నేను ఒక మాట నేను తప్పుగా అనొద్దు. అయితే డోనర్లు కూడా చాలామంది వచ్చిర్రు. మరి వీళ్ళు కూడా ఎవరు ఆళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలామంది వచ్చి చిన్న చిన్న యాక్టర్స్ వచ్చి ముందుకొచ్చి ఆయనకు డొనేషన్ చేయడం అని జరిగింది. కానీ అలాగే ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ఆయనకు వచ్చి కూడా కొంత 2,00,000 ఏమో డొనేషన్ చేయడం అనేది జరిగిందనేసి చెప్పడం అనేసి నేను విన్నాను. అంతేగాని మరి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ పాటికి నేను ఒక మాట నేను చెప్పబోయేది ఏంటంటే, చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆయన చనిపోయాక వాళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద యాక్టర్స్ వచ్చి ఆయనకు సానుభూతి తెలవడం, కుటుంబానికి అండగా ఉంటాం అది ఇది అనేసి ఏదో మీడియా ముందుకు వచ్చేసి అవి చెప్పడము ఇలాంటివి జరుగుతున్నాయి. మరి నేను ఒక మాట సూటిగా అడుగుతాను ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులకు. మరి ఈ పెద్ద పెద్ద హీరోలు ప్రభాస్ పేరు అయితే మారుమోగిపోయింది. ప్రభాస్ గారు కొన్ని 50,00,000 లేకపోతే 40,00,000 డొనేషన్ చేస్తాననేసి ఇలాంటి విషయాలు చాలా అయ్యాయి. మరి ఫిష్ వెంకట్‌కి సంబంధించిన దాంట్లో మరి ఈరోజు మరణించిన తర్వాత ప్రతి ఒక్కరు తరలి వస్తున్నారు, సానుభూతి చేస్తున్నారు. మరి బ్రతికున్నప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు ఈ పెద్ద పెద్ద యాక్టర్స్ ఎక్కడ పోయిండ్రు? ఈరోజు మీడియా ముందుకు వచ్చి పెద్ద కన్నీటి ఫిష్ వెంకట్ లేకుంటే మేము ఉండలేము, ఫిష్ వెంకటి బా చనిపోయినందుకు బాధ కలుగుతుంది, ఇది అన్నీ చెప్తున్నారే. మరి ఆయన బతుకున్నప్పుడు ఎవరు కూడా మీ ఫ్యామిలీలలో ఎవరైనా ఇంత పవన్ కళ్యాణ్ ఏంది, ఇంకా చిరంజీవి ఏంది, ఇంకా ప్రభాస్ ఏంది, వీళ్ళ ఫ్యామిలీలో అల్లు అర్జున్ ఏంది, ఈ పెద్ద పెద్ద హీరోలల్లో ఉన్న ఫ్యామిలీలో ఎవరికన్నా ఆపద వస్తే ఏం చేస్తారంటే ఎంబడి ఎవరో డోరను వాటుకుంటారు, ఏదో ఎవరో చేస్తారు. మరి వాళ్ళ అది ఫిలిం ఇండస్ట్రీలోనే ఈయన ఒక ఫ్యామిలీ మెంబర్ అని ఎందుకు అనుకోలేరు వాళ్ళలాగా? మరి ఏ చిరంజీవి రాలేడు మరి డోనర్ చేయడానికి, ఎవరినైనా చూడడానికి? ఆయన బ్లడ్ బ్యాంకింగ్ అనేసి పెద్ద సంస్థనే పెట్టుకున్నాడు. కానీ మరి ఇప్పటికి కూడా ఆయన సంస్థలో ఎవరు కూడా దొరకలేరా? ఆయన ప్రయత్నిస్తే కాదా? చిరంజీవి కానీ ఇంకా ఇంకా ప్రభాస్ కానీ వీళ్ళందరూ ప్రయత్నిస్తే కదా 100% అవుతుండే. ఈరోజు ఆయనను కోల్పోయారంటే ఫిలిం ఇండస్ట్రీలో ఒక మాట, ఆ వ్యక్తి చాలా మంచి వ్యక్తి యాక్చువల్‌గా. సరే, ఈ ఫిలిం ఇండస్ట్రీలో అందరూ తాగుతుండే అది అంటే తాగడం అనేది ఒక వెసులుబాటు, అంటే అందరు తాగుతారు. ఆయన ఒక్కడే తాగరు, చాలామంది తాగుతారు. ఆ విధంగా కూడా కొంతమంది చూడలేరు. ఈరోజు మీడియా ఛానల్స్ కూడా చాలామంది అప్పుడు మీడియా ఛానల్స్ మరి V6 కానీ ఏది ఈ ఛానల్స్ చాలా ఛానల్స్ ఇప్పటివరకు చూపెట్టలేదు. ఈ ఏమంటారు వ్యూవర్స్ కోసం అనేసి, వీటి కోసం అనేసి ఇప్పుడు విశ్వ వెంకట్‌కి సంబంధించినది వీడియోస్ అన్నీ ఏ ఛానల్ ఓపెన్ చేయి విశ్వ వెంకట్‌కి సంబంధించిన యాత్ర కనిపిస్తుంది. మరి బ్రతికున్నప్పుడు ఈ కుటుంబానికి అండగా నిలవలేరింది ఈ ఛానల్స్ అన్ని. ఏదో వ్యూవర్స్ కోసం అనేసి వీటి అన్ని చూపిస్తారు. అంటే ప్రజలారా నేను చెప్పబోయేది ఏంటంటే, వీళ్ళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద యాక్టర్స్‌కు, పెద్ద పెద్ద హీరోస్‌కు ఫ్యామిలీలో ఇబ్బంది వస్తే వాళ్ళకి డోనర్స్ దొరుకుతారు, అందరు దొరుకుతారు. మరి ఈ ఫిష్ వెంకట్‌కి సంబంధించిన వ్యక్తి దాంట్లో మరి ఎవరు దొరకలేరా అనేది నేను అడుగుతున్నాను. కాబట్టి ఏమైనా తప్పుగా మాట్లాడినట్టుంటే క్షమించండి, నేను అనేది మీకు అర్థమై ఉంటే. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లం వస్తే ప్రతి ఒక్కరికి దొరుకుతారు. కానీ ఫిష్ వెంకట్‌కి ప్రాబ్లం వస్తే ఎవరు దొరకలేరు. అంటే వీళ్ళు సరిగ్గా చూడలేరు, సరిగ్గా పని చేయలేరు. మా ఫిలిం ఇండస్ట్రీని ఒక ఫ్యామిలీ మెంబర్ అని అనుకోలేరు ఈ పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ. మరి ఇప్పుడు రేపటి నుండి చూడు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి ఒక్కొక్క ఛానల్స్ ఎట్లా పోతుందో, పిస్ వెంకట్ మరణించిన దానికి మీరు ఏమనుకుంటున్నారని పోతుంది. మీకు ఎట్లా ఇప్పుడు ఆయన లేరు కదా, ఎట్లా కనిపిస్తుందని ఆయన భార్య దగ్గరికి వెళ్తారు, ఈ మైక్లు ఉండవి వెళ్తారు. మరి ఇదే మైక్లో
మరి అది 'ప్రభాస్' 40,00,000 ఇస్తాననేసి అన్నాడు అనేసి అంటే, మరి ఇట్లా మీ పై ఇట్లా న్యూస్ వచ్చింది అది నిజమా కాదా అనేసి ఆయన దగ్గరికి పోయి మైక్ పట్టి పెట్టలేరండి? ఆ! ఎందుకంటే అంత సీన్ లేదు మీకు. కాబట్టి ఈయన 'విష్ వెంకట్' ఒక మంచి యాక్టరు. చనిపోయాడు. దీనికి బాధగానే ఉంది గానీ, కానీ ఈయనకు అండగా నిలవలేరు. నేను వాస్తవమైన విషయాలు చెప్తా. ఫిల్మ్ ఇండస్ట్రీలో అండగా నిలవలేరు. అక్కడున్న నంబర్స్ నిలబడలేరు. అందుకే ఈరోజు ఆయన మరణించడం అనేది జరిగింది. ఆయన చూసుకోలేరు కరెక్ట్‌గా. బట్ ప్లస్ నేను అనేది ఏందంటే, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, వాస్తవంగా స్వార్థమైంది ఇండస్ట్రీ ఇది. అప్పటి వరకే వీళ్ళకు కలుగుతుంది గానీ, ఆ తర్వాత వీళ్ళకు ఎలాంటిది అది ఉండదు. ఏమంటారు జాలి, దయ ఏముండదు. వ్యూవర్స్ కోసం అనేసి, నేను పబ్లిసిటీ కావాలనేసి ఇట్లా మీడియా ముందుకొస్తారు కానీ, చేసేదంతా టుపి. అంతే. చెప్తున్నా గదా! చూద్దామా 10,00,00,000 లేదా 2, 3,00,00,000 ఏ ఎవరొస్తారో ముందలకొచ్చి పెద్ద నాయకుడు ఇమ్మను. సారీ పెద్ద హీరోలలో ఎవరొస్తారో ఇవ్వమను. 'ప్రభాస్' వచ్చిస్తాడా? లేకపోతే ఈ ఫ్యామిలీకి అండగా నిలబడి మరి 'పవన్ కళ్యాణ్' వచ్చిస్తాడా? మళ్ళీ లేకపోతే 'చిరంజీవి' వచ్చిస్తాడా? 'అల్లు అర్జున్' వచ్చిస్తాడా? ఆ! ఎవరొస్తారు? ఇంకా చాలా మంది ఉంటరుగా 'నాగార్జున' వస్తారా? వీరందరూ దొంగలు. ఈయన విషయంలో వీళ్ళెవ్వరు గూడా సహాయం చేయలేరు. చెప్తున్నా గదా! వీరందరూ 'ప్రభాస్' ఏంది? 'అల్లు అర్జున్' ఏంటి? అందరు దొంగలే. మరి ఒక్కరు గూడా పోయి ఆయనకి సహాయంగా నిలబడలేరు. ఒక్కరు గూడా ఇవ్వలేరు. ఈరోజు ఆయన సానుభూతి చెప్పడానికి చాలామంది పోతున్నారు. కానీ కాబట్టి ప్రజలారా నేను చెప్పబోయేది ఒకటే. నా ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా ఛానల్ నేను ఇది వాస్తవం చెప్తున్నాను. నా ఛానల్‌కి సంబంధించిన దాంట్లో సబ్స్క్రైబర్స్ పెడితే నేను తోటి వారికి కూడా సహాయంగా నిలబడాలి అనేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను చేసే పని ఇంకొకరికి కూడా కనబడదు. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ తక్కువున్నారు కాబట్టి. నేను కూడా చాలా నేను అట్లాంటివి నాకు పెట్టుకోవాలని కూడా ఉండదు. ఇది ఈ చేతితో చేసేది చేతికి కనబడదంటారు. నాకు చేసిన 100, 200 రూపాయలు నేను పేదవారికి చేస్తా. నా సాయంగా. నా నేను సంపాదించుకున్న దాంట్లో. కానీ నాకు ఇంక మీదట ఉన్నది 100, 200 చేసేది కాదు. ఒక పబ్లిక్ ఈ ఛానల్ డిజిటల్ టీవీ అంటే ఒక అండగా నిలబడదాం పబ్లిక్ అనేసి నాకు అనిపిస్తున్నది. కాబట్టి పబ్లిక్ తరపున కొట్లాడదాం అనేసి నాకు అనిపిస్తున్నది. ఏదైనా అని. కాబట్టి పబ్లిక్ సమస్యను కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టాలని అనిపిస్తున్నది. కాబట్టి ఎవ్వరైనా గాని ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నా దీక్ష డిజిటల్ టీవీ ఛానల్‌కొచ్చి చెప్పుకోవచ్చు. మీ ప్రాబ్లమ్ ఏందో చెప్పుకోవచ్చు. కాబట్టి నేను చెప్తున్నాను పిల్లలారా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఇతరులకు కూడా షేర్ చేయండి. కాబట్టి నేను ఎవరికి కూడా నేను తొత్తును కాదు. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. గతంలో కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడిన, ఇప్పుడు కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. అన్ని అనుభవాలయినాయి. కాబట్టి చెప్తున్నా ప్రజలారా, మీరు కూడా నాకు అండగా నిలబడి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి అందరికీ. ఖచ్చితంగా చేయండి. నేను ఏం డబ్బులు అడుగుతలేను. ఏం లక్షల రూపాయలు నేను అడుగుతలేను. ఒక్క సబ్స్క్రైబ్ అడుగుతున్నాను. ప్లీజ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?